లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హైదరాబాద్ మహానగరం అశాస్త్రీయంగా విస్తరించింది గత ప్రభుత్వాల నిర్వాహకమే కారణమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బీజేపీ ఎంపీ అరవింద్ రోడ్ షో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వినతి నాగోల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్ ప్రచారం టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపిస్తే ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ రహమత్ నగర్ లో బీజేపీ అభ్యర్థి కొరన్ వెంకటేష్ ఇంటింటి ప్రచారం గల్లీలలో మురికి నీరు పొంగి పొర్లుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ యూసుఫ్గూడలో బీజేపీ భారీ బహిరంగ సభ హాజరైన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ భూపేంద్ర యాదవ్ ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ మహానగరం అశాస్త్రీయంగా విస్తరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన ఈ విస్తరణకు గత ప్రభుత్వాల నిర్వాహకమే కారణమన్నారు. అయితే తాను ఎవరిని నిందించడం లేదని కానీ టీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని గమనించాలని కోరుతున్నానన్నారు. హైదరాబాద్కు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం కోసం ఏడాదికి 10,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. బస్తీ దవాఖానాలతో పేదల ముగ్గిటకు వైద్యాన్ని తీసుకొచ్చామన్నారు. శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ ఇండియాలో నెంబర్ 1 అన్నారు. మహానగరంలో ఉన్న సీసీ కెమెరాలు దేశంలో మరే నగరంలో లేవన్నారు. స్టేడియంలో ఉండే వాళ్ళతో పాటు శ్రీనివాస్ యాదవ్ గారు డప్పులు బంద్ చేయించారు. బయట స్టేడియం బయట ఎవరో ఒకరు పోవానండి, బయట పోయి కంట్రోల్ చేయాలి. కంటిన్యూగా వస్తూ ఉంటారు వాళ్ళు, చాలా మంది ఉన్నారు బయట, ఆల్మోస్ట్ ఇంతమంది బయట ఉన్నారు. కొద్దిమంది వాలంటీర్లను బయట పెట్టండి దయచేసి. నగరంలో రాష్ట్రంలో కూడా చాలా మంది నా ఉపన్యాసం వింటా ఉన్నారు. నేను అందరికీ కూడా ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్లు చాలా జరుగుతూ ఉంటాయి, సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ఎన్నికల్లో తమ విచక్షణ అధికారాన్ని వినియోగించి పార్టీలకు ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, ఎలా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ దృక్పథం ఏ విధంగా ఉంది, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ పద్ధతిలో ప్రజల గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనే విషయం మీద చర్చ జరగాలి. భవిష్యత్తు కోసం వాళ్ళు అవలంబిస్తున్న ప్రణాళికల మీద చర్చ జరగాలి. వాళ్ళు ప్రతిపాదిస్తున్న ఎజెండా మీద చర్చ జరగాలి. నగరం చాలా కష్టపడ్డాం. వాదాలు, అపవాదాలు, చిత్ర విచిత్రమైన వాదాలు, చర్చోపచర్చలు, అపోహలు, అనుమానాలు, అనేక విషయాల మధ్య నేను ప్రారంభించిన తర్వాత 2001లో 14-15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం సంభవించింది. చాలామంది చాలా అపనమ్మకాలు, తెలంగాణ వాళ్ళు తెలంగాణను పరిపాలించలేరు, మీకు సాధ్యం కాదు, మీకు తెలివితేటలు లేవు అని కొందరు, మీకు కరెంటు ఉండదు, మీ పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయి, రాష్ట్రం అంధకారం అవుతుంది అని కొంతమంది, మీకు నీళ్లు రావు, ఇబ్బందుల పాలవుతారని కొంతమంది, మీకు పంటలు పండించడం చేత కాదు, దెబ్బతింటారని ఇంకా కొంతమంది, ప్రాంతీయవాదం పెచ్చుమీరుతుంది, నక్సలైట్లు చెలరేగుతారు, అసలు హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది అని శాపాలు పెట్టిన పుణ్యాత్ములు మరికొంతమంది. ఇన్ని అనుమానాల మధ్య, ఇన్ని అపోహల మధ్య రాష్ట్ర ప్రజానీకం, హైదరాబాద్ ప్రజానీకం టీఆర్ఎస్ పార్టీని నమ్మి దీవించి అధికారం ఇస్తే ఈ నేను చెప్పినటువంటి అనేక విషయాల మధ్య ప్రస్థానాన్ని ప్రారంభించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు తెలుసు.
గత 6 ఏళ్ల కింద. అంతకుముందు కేసీఆర్ ఉద్యమ నాయకుడు, కేసీఆర్ ప్రసంగాలు తెలంగాణ ప్రజలు చెవిగోసుకొని వినేవాళ్ళు, గంటల తరబడి సభలలో వేచి చూసేవాళ్ళు, లక్షల మంది సభలకు హాజరయ్యేవాళ్ళు. భారతదేశం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 111, 112వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులుగా మద్దతుగా బీజేపీ ఎంపీ అరవింద్ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. 111వ డివిజన్ భారతీనగర్ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి, 112వ డివిజన్ అభ్యర్థి నర్సింగ్ గౌడ్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే విజయోత్సవ ర్యాలీకి మళ్లీ వస్తానని తెలిపారు. ఈ మెయిన్ రోడ్ల మీద కరెంటు అదే లైట్ల స్ట్రీట్ లైట్ల స్తంభాలు ఉన్నాయి కదా, దానికి తీగ చుట్టిరా, ఎల్ఈడి తీగ. అది ఎంతకు దొరుకుతుంది చెప్పురి? 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు క్వాలిటీని బట్టి మంచి క్వాలిటీ ఉన్న 50 రూపాయలకు దొరుకుతుంది మీటర్. అంతేనా? చైనాకెళ్ళి తెచ్చుడు. అది తీసుకొచ్చి ఏం చేసిర్రు? స్తంభానికి చుట్టిరు. స్తంభానికి చుట్టిరు కదా, అది డెవలప్మెంట్ అని చూపిస్తున్నారు. అంతేనా? అంతే కదా. ఒక్క స్తంభానికి ఎన్ని మీటర్లు అయితే అన్నా అందరు ఇనులోనే జరా. మీకు మహిళలు, ముస్లిం మహిళలు వినాలి. తెలుగు వస్తుందా అమ్మా? వస్తుంది కదా. కిందికెళ్ళి మీ దాకా చూడితే 20 మీటర్ల కంటే ఎక్కైతే కాదు, 20 మీటర్ల కంటే ఎక్కైతే కాదు. అంతే కదా. లేకపోతే 25 మీటర్లు అవుతుంది. 50 రూపాయలు మీటర్. 1000 రూపాయలు 1250 లేదా మా అంటే 1500 రూపాయలు అవుతుంది. కాంట్రాక్టర్ కి మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ పెట్టిర్రో అన్ని మా నిజామాబాద్ లో కూడా పెట్టిర్రు. అన్ని జాగాలలో ఒకటే కాంట్రాక్ట్. ఎందుకు మాట్లాడవా? అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అందరు అభ్యర్థులకు చెప్తున్నా, మహిళా అభ్యర్థులు ఉన్నారు, జిహెచ్ఎంసీలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అందరికీ చెప్తున్నా, ఇక్కడ నుంచి విన్నపం చేసుకుంటున్నా. ఫ్యామిలీ మెంబర్లు వద్దు, మనమే అభ్యర్థులం, మనమే కొట్లాడాలా, మనమే ప్రాబ్లమ్స్ కనుక్కోవాలా, సమస్యలు కనుక్కోవాలా, మనమే సమస్యలు తీర్చాలా. మన ఫ్యామిలీ మెంబర్లు రేపు జిహెచ్ఎంసీకి రారు కదా, మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ రారు కదా, ఆడ మనమే మాట్లాడాలి కదా. మాట్లాడాలి నేర్చుకోవాలా. తప్పులైతే అయితే ఏమైతుంది? కొడతారా? ఏమైతుంది? మనమే చేయాలన్నీ. ఓళ్ళు ఫ్యామిలీ మెంబర్లు కూడా దగ్గర రావద్దు. ప్రత్యేకంగా మహిళా అభ్యర్థులు ఉన్న చోట భర్తలు వద్దు, అవసరమే లేదు భర్తలు. అంతే కదమ్మా. ఈ అవినీతి చేసేది అందరు కేసీఆర్ లాంటి వాళ్ళు మగోళ్ళే. అంటే కేసీఆర్ మొగతనం పోయింది, అది వేరే విషయం. కానీ ఇటువంటి అవినీతులు మహిళలు చేయరు. అవినీతి అంటే మా మహిళ, మా ఎంపీ ఉండే నిజామాబాద్, ఆ ప్రత్యేక మహిళ, మా ప్రత్యేక మహిళ. ఆమె ఆ మొగోళ్ళని మించి అవినీతి చేస్తుంది. ఆమె అంటే చాలా తక్కువ మంది ఉంటారు అట్లా. కాబట్టి మనమే ముందరుండాలి. ఏం నర్సింగ్ జోర్దార్ మాట్లాడినావు, నాకంటే మంచిగా మాట్లాడినావు, నాకంటే ఎక్కువ సపోర్ట్లు వచ్చినాయి. సపోర్ట్లు నేను మొదలైపోయిన లీడర్ అవుతావు. అంతే కదా. ఇక నేను కారు దిగంగానే దేకో దేకో కోన్ ఆయా కేసీఆర్ కా బాప్ ఆయా అన్నారు. ఆడ మొన్న పాత బస్తీ పోతే దేకో దేకో కోన్ ఆయా ఓవైసీ కా బాప్ ఆయా అన్నారు. అందరు చేతులు జోడి దండం పెడుతున్నా. ఓళ్ళ కన్నా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈడ, ఓళ్ళ కన్నా పిల్లలు కేసీఆర్ లెక్క ఓవైసీ లెక్క కావాలని ఉంటుందా చెప్పు? ఓళ్ళ కన్నా అసలు పిల్లలు పుట్టాలన్న కోరిక ఉంటుందా చెప్పు? ఓళ్ళ కన్నా మరి నాకెందుకే గసొంటి పాడుబడ్డ పిల్లగాళ్ళు ఎందుకు? మనకు మంచి ముద్దు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఉండని రాదు. ఓవైసీ లెక్క కేసీఆర్ లెక్క పిల్లలు ఉండాలి అని అనుకుంటారా? వాళ్ళనా? మీకేమో మీరు అద్దంటారు, నాకేమో కావాలంటారు. ఇది తప్పు కదా, తప్పు కదా. ఏమమ్మా ఏమో తప్పు చెప్పినా? మొత్తం అవినీతిమయం, మన రక్తాలు పీల్చుకొని
యూసఫ్గూడలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ జీ, భూపేంద్ర యాదవ్, ఎంపీ వి వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభలో 7 డివిజన్ల బీజేపీ కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. టెంపుల్లకు వస్త్రాలు, బంగారు మన వెంకట్ యాదవ్ గారికి కార్పొరేషన్ లో వెంకటరావు నగర్ డివిజన్ ఎర్రగడ్డ పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న గారు చేకూర్చాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుండి మీకు తెలియజేస్తున్నాము. భారత్ నా పేరు ప్రసన్న, నేను ఎర్రగడ్డ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. నన్ను మీరందరూ మీ ప్రేమతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఇదొక మనం ఒక పండగ వాతావరణం ఉంది. మీరొక అందరూ కూడా పండగ వాతావరణం గల వచ్చారు. నా పేరు కోలన్ వెంకటేష్, రైమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని. ఇక్కడ మీరందరూ వచ్చి కూడా మాకు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నేను ముగిస్తున్నాను. నమస్కారం. జై శ్రీరామ్, जय श्री राम, श्री राम। का विरोध हो रहा है। आज हिंदुस्तान में ऐसी पार्टी के लोग जो हिंदुस्तान कहने में जिसको सर मार रही है, जिस पार्टी के लोग आज जब विधानसभा में, बिहार विधानसभा में MIM के विधायक हिंदुस्तान कहने के लिए तैयार नहीं हुआ, ऐसी वैसी की पार्टी के साथ केसीआर का गुप्त गठबंधन है, गुप्त गठबंधन है। अपने परिवार की कुर्सी के लिए कुछ भी हो सकता है। क्या हाथ मजबूत होगा? भारत का हाथ मजबूत होगा और आपका हाथ मजबूत होगा। నాగోల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్కు మద్దతుగా శ్యామ్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా శ్యామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మరోసారి టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపిస్తే ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా నాగోల్ డివిజన్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. గత 3 రోజులుగా ప్రతి గడపకు వెళ్ళి మన టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్ తరఫున ప్రతి ఒక్కరిని ఓటు గురించి అభ్యర్థించడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ కూడా మేము ఇప్పటివరకు తిరిగిన 350 గడపలలో ఏ ఒక్కరు కూడా ఎటువంటి సందేహాలు జరగకుండా ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటేస్తామని సంతోషంగా వాళ్ళే మాకు స్వాగతం పలికి తీసుకోవడం జరుగుతుంది, ఆదరించడం జరుగుతుంది. కావున కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ఇంటింటికి చేరడం వలన ఈరోజు మాకు కూడా మా పార్టీకి ఓటేయమని అడగడానికి, మేము అడగకంటే ముందే కూడా ఓటర్లే మాకు సహకరిస్తూ మేమున్నాక ఇంకెక్కడ పోతుంది మనదే గెలుపు విజయం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందే మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. కావున దీన్ని బట్టి చూస్తుంటే మాకు ఈ ప్రజాదరణ బట్టి చూస్తుంటే సంగీత ప్రశాంత్ గౌడ్ మినిమం 5 నుంచి 6 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించబోతున్నారు. పోయినసారి రేమత్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కొలన్ వెంకటేష్ కార్మిక నగర్, శ్రీరామ్ నగర్లో ప్రతి గల్లీలో గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్లీలలో మురికి నీరు పొంగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
काम नहीं कर रहे, काम करके बताएं। वही इसके लिए ₹10,000 है मालूम। 10,000 समोसा कर ली ये नीचे ना करा ले जट ఉప్పల్ చిల్కానగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీనా భాస్కర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉందని, ప్రజలు తమను ఆదరిస్తున్నారని తెలిపారు. చిల్కానగర్ ప్రజల సమస్యలపై పరిష్కారం చూపుతామని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుండి వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అయితే చాలా సంతోషం అన్న. మీ క్లాస్మేట్ మీ చిన్నపిట మా పిల్లపిట క్లాస్మేట్ ఇక్కడ 5th డే ఆఫ్ క్యాంపెయినింగ్. నేను అందరి దగ్గర డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాను. వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్తున్నారు. మెయిన్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే రోడ్స్ ఆర్ నాట్ ఇన్ గుడ్ షేప్, ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవి అంటున్నారు ఎవ్రీ ఇయర్ మీరు వచ్చి ఓట్ అడిగేసిపోతారు కానీ దర్ ఇస్ నో కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఏం చేస్తలేరు. మేము ఎందుకు మీకు ఓట్ వేయాలి? అయితే నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, మీరు నాకు ఈ ఛాన్స్ ఇవ్వండి, నేను డెఫినెట్గా హైయర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ రేజ్ చేసుకొని మీ కాలనీని మంచిగా డెవలప్ చేస్తున్నానని చెప్పినాను. సో ఓట్ ఫర్ కాంగ్రెస్. సో మరి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అంటే మీకు ఎంత మామయ్య చేసిన డెవలప్మెంట్కి వాళ్ళు చాలా రికగ్నైజ్ చేసుకొని వాళ్ళు అంటున్నారు ఇన్ని ఇయర్స్ ఛాన్స్ రాలేదు మీ ఫ్యామిలీకి, ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినందుకు మేము చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను మీరు గెలుస్తారు అండ్ మీ నమ్మకం ఉంది మీ మీదకి మీ డెవలప్మెంట్ చేస్తారు కూడా అని. బీనా భాస్కర్ రెడ్డి 7th వార్డ్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్లో స్టోన్ కట్టర్ అధ్యక్షులు వేముల యాదయ్య మీడియాతో మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం చేయలేదని, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. రహమత్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిఎన్ రెడ్డిని గెలిపిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు జీరో ఓట్ తీసుకోవాలా, నల్లధనం చేస్తా, ప్రతి ఇంటికి ప్రతి పేరు మీద 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పిండు. ఇక జీరో అకౌంట్ అక్కడ ఉంది, కావాలంటే మీకు ఇస్తా, మరి ఒక 15 రూపాయలు కూడా పర్లేదు. మరి మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా మరి అంత అబద్ధం చెప్పిండు ఆయన, మేము చెప్తాను అనుకోలేదు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు 25,000 ఇస్తామని చెప్తున్నారు. మరి 15 లక్షలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పినాయే, ఎవరికి ₹1 రాలేదు. వీళ్ళు 25,000 ఇస్తానేది ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, సపరేట్గా తెచ్చిస్తామని ఒక హామీ ఇచ్చి ఒక శ్వేతపత్రం ఇవ్వాలా. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, సీఎం కేసీఆర్ ఉండు, 15,000 రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగినాక ఖచ్చితంగా ఇస్తాడని నమ్మకం ఉంది. ఆ నమ్ముతున్నారు ప్రజలు కూడా. టీఆర్ఎస్ ఓటేస్తామని గట్టిగా చెప్తున్నారు. మీరు అట్లా ప్రతి ఇంటికి ఇస్తామని ఈరోజు మరి ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి వాళ్ళందరూ వస్తారు, వాళ్ళతో గట్టిగా వాగ్దానం తీసుకోండి, ప్రజలు నిలబెట్టి చెప్పివ్వండి. గెలిస్తేనే కాదు మేము ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది,
ప్రతి ఒక్కరికి 5వ తారీఖు నుంచి ఇస్తారా, 4వ తారీఖు నుంచి ఇస్తారా, ఎప్పుడు ఇస్తారో ఒక డేట్ చెప్పి గట్టిగా హామీ ఇవ్వండి ప్రజలు. ఇప్పుడు ఈ ఏరియాలో ఎంపీ ఫండ్ బీజేపీ పార్టీ ఉండే, ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసిరా ఎంపీ ఫండ్లో నుంచి? మీకు ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మంత్రివర్యులు, హోంశాఖ మంత్రులు వాళ్ళంటే మాకు చాలా గౌరవం. మరి ఆ రోజు ఆయన ఈ ప్రాంతం నుంచి గెలిచిండు, ఎక్కడైనా ఒక 10 రూపాయల పని చేయించిండా, చేస్తే చెప్పమనండి, ఏరియాలో చూపెట్టమనండి. లేదు, రాలేదు. కాకపోతే ఈరోజు మాట్లాడుతున్నాం. ఇది మంచిది కాదు. మేమందరం ముస్లిం, హిందూ, సిక్కు సాయి అంతా కలిసి ఉన్నాము. కుల మతాల పేరు తీయకండి దయచేసి, మీరు పెద్దలు అందరం కలిసి ఉంటాము. అభివృద్ధి పనికి మీరు సహకరించండి, అభివృద్ధి పనికి మాకు సాయం చేయండి, మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. మరి ఇస్మోటి ఏది ఏమున్నా కానీ మీరు తెలంగాణ బిడ్డనే, మన ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డనే. మీరు కూడా కొట్లాడి, కేసీఆర్ ఎట్లా కొట్లాడి ఇంటింటికి సాయం చేస్తుండో అట్లా మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొట్లాడి తెలంగాణ బిడ్డగా మీరు తెలంగాణ ప్రజలందరికీ సాయం చేయాలని కోరుతున్నాం. మేయర్ పీఠం ఎవరు సాధిస్తారని చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మంచి పని, ఒక వర్షం వచ్చిందంటే దాదాపు ఒక 100 సంవత్సరాల కింద వర్షం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అస్మోర్ది టీఆర్ఎస్ వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని 15,000 ఇస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ మేజర్. థ్యాంక్ యూ. సైదాబాద్ ఐఎస్ సదన్లో బీజేపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొత్తకాపు అరుణ అరవిందర్ రెడ్డి, శ్వేత అహ్మద్కర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈరోజు మా ప్రచారంలో భాగంగా ఇంద్రప్రస్థ కాలనీకి వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య, స్ట్రీట్ లైట్స్, చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఈ సమస్యలన్నీ తీరుస్తామని వాగ్దానం చేస్తున్నాము. వాటర్, పట్టాలు, వాళ్ళకి పట్టాలు కావాలని అడుగుతున్నారు. అన్నీ వచ్చాయండి. వాళ్ళది వాటర్ ప్రాబ్లం చాలా ఉందంటున్నారు. డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, అవన్నీ మేము తప్పకుండా చూస్తామండి. తప్పకుండా అండి, మేము ఎక్కడ బాగుంది, తప్పకుండా మేము అధికారంలోకి వచ్చినాక చేస్తామని వాగ్దానం చేస్తాం. మాతాకి జై, జై శ్రీరామ్. నమస్కారం అందరికీ, నమస్కారం. నేను సైదాబాద్ డివిజన్, నేను కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, సైదాబాద్ డివిజన్ నుంచి 24వ వార్డు నుంచి నేను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత రోజుల నుంచి, గత 5-6 రోజుల నుంచి నేను సైదాబాద్ డివిజన్లో పర్యటన చేస్తున్నాను. ఈ సమస్యలు మెయిన్ మన సైదాబాద్ డివిజన్లో మా రెడ్డి బస్తీ పక్కన ఉన్నటువంటి బస్తీకి వచ్చాను నేను, ఏకలవ్య నగర్కి. ఈ ఏకలవ్య నగర్లో ప్రతి ఒక్క సమస్య కూడా చాలా ఉందండి. ఇక్కడ గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి మరి ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పేసి వాళ్ళు చాలా వాపోతున్నారు వారు. ఇప్పుడు మేము అందరం కూడా మేము ప్రచారం చేసే టైంలో అంత వరదలవుతుంది, డ్రైనేజ్ వాటర్ మొత్తం వరదలవుతుంది. మీరు ఏమంటున్నారంటే వాటర్లో, మున్సిపల్ వాటర్లో కూడా డ్రైనేజ్ వాటరు కలుషితమై వచ్చి మేము అటువంటి వాటర్ కూడా తాగిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఉంటే ఎట్లుంటారు, ఎట్లా చేస్తామో, మేము టీఆర్ఎస్కి ఎట్లా ఓటేస్తామో, మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పేసి వారు వాగ్దానం ఇస్తున్నారు వారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి, సైదాబాద్ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అదే కోరుకుంటున్నాను, తప్పకుండా బీజేపీని ఓటేసి గెలిపించమని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను ప్రచారంలో కూడా వారు ప్రతి ఒక్కరు అంటున్నారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు మాకు,
ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 ఏళ్ల నుంచి ఉంటున్నారు. వారే కుటుంబ పరిపాలన అన్నట్టు ఉంటున్నారు. వారు ఎటువంటి కూడా ఈవెన్ ఒక రోడ్ ఏంటి, ఒక వాటర్ సమస్య ఏంటి, ఒక డ్రైనేజ్ సమస్య కానీ ఎటువంటి సమస్య కూడా వారు సార్ట్అవుట్ చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ శ్మశాన వాటిక కూడా ఎటువంటి అభివృద్ధి కాలేదని చెప్పేసి అని అంటున్నారు. మేము కూర్చోవాలంటే కూడా మేము బయట కొంచెం పని తీసుకొని కూర్చోవాలి అని అంటే కూడా మాకు ఇళ్లలో కూడా మొత్తం మురుకునీటి వాసన వస్తుంది అని అంటున్నారు వారు. అది దీన్ని బట్టి ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి అని అంటున్నారు. నేను కనుక మా మేయరు మా బీజేపీ అభ్యర్థి మేయర్ అయిన తర్వాత మేము పెట్టినటువంటి మా మోడీ గారు పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఇది ఉచిత టికెట్, ఉచితంగా వారికి ప్రయాణము, ఇంకొకటి వాటర్ సప్లై, ఒకటి 24 hours వాటర్ సప్లై, ఇంకో ఇది కరెంటు 100 యూనిట్స్ ఉచితము, మళ్ళీ ఈ ఎల్ఆర్ఎస్ ఇవి రద్దు చేస్తానని చెప్పారు, ట్యాక్సెస్ రద్దు చేస్తానని చెప్పారు మా అన్నయ్య గారు. ఇవన్నీ నేను వీళ్ళకు ఈ ఫండ్స్ అన్నీ కూడా ఏదో ఇస్తున్నారు నాకు. కాబట్టి నేను తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండాను సైదాబాద్ డివిజన్లో తప్పకుండా ఎగరవేస్తానని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్తున్నాను. బేగం బజార్ డివిజన్ అభ్యర్థి పూజా వ్యాస్ మిలాల్ మరియు నందకిషోర్ వ్యాస్ గారు మీడియాతో మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 47 ब्लॉक में चूड़ी बाजार, पापड़ मठ, महेश्वरी भवन, नडार थाना इस क्षेत्र में हमारे उम्मीदवार की पदयात्रा हो रही है। जनता का भारी जन समर्थन मिल रहा है। मैं सभी बेगम बाजार वासियों से विनती करता हूं, आप अपना समर्थन दें। 8 तारीख को टार के निशान पर वोट डालें। हमारा निशान 2 नंबर है। आप सबका प्यार, आपका समर्थन हमेशा बना रहे। हम वादा करते हैं बेगम बाजार क्षेत्र में हर गली, हर बस्ती, हर मोहल्ले में गवर्नमेंट से जो भी काम रुके हुए सब पूरे करवाएंगे। सरकारी स्कीमों से यहाँ के गरीब जनता को, जरूरतमंदों को मदद दिलाएंगे। जय तेलंगाना, जय केटीआर। ये हमारा 5th डे है पदयात्रा का। आज हम यहाँ पे 14/5, 14/7 में अपनी पदयात्रा शुरू कर रहे हैं। सबका बहुत समर्थन और प्यार मिल रहा है और मैं बेगम बाज़ार की जनता से बस ये बोलना चाहूँगी कि मैं अपनी पूरी जिम्मेदारियां एकदम ईमानदारी से और सच्चाई से निभाऊंगी। आप सब फर्स्ट को मुझे वोट दीजिए, मेरा साथ दीजिए और अपनी सेवा करने का मौका दीजिए। जय तेलंगाना। బేగం బజార్ డివిజన్ బీజేపీ అభ్యర్థి శంకర్ యాదవ్ చుడీ బజార్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రాజు మహారాజ్, స్పోర్ట్స్ స్పీకర్ మల్లేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు బేగం బజార్ డివిజన్లో పాదయాత్ర బీజేపీ పార్టీది జరుగుతుంది. దాంట్లో బేగం బజార్ డివిజన్ నివాసులు, బిఠోబా మందిర్ దేవస్థానం పూజారి గారు, వాళ్ళ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకోటి మా స్పీకర్ మల్లేష్ యాదవ్ గారు, వాళ్ళతో పాటు కమిటీ మెంబర్స్ అందరు ఉన్నారు. ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం అసలు ఇక్కడ డివిజన్ పరిస్థితి ఎలా ఉంది, 6వ రోజు పాదయాత్రలో ఎలాంటి స్పందన ఉందో. డివిజన్లో భారతీయ జనతా పార్టీ అందరి లక్ష్యం ఒక్కటే ఉంది. ఆ లక్ష్యం ఏంటిదంటే శంకర్ అన్నకు గెలిపియాలి. ఎందుకంటే శంకర్ అన్న ఇక్కడ ఏం కొత్త కాదు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఉండేది బంజారాహిల్స్లో. ఈ బీజేపీ ఎలక్షను మా కొరకు కాదు, మన ఒక్కొక్క ఓటు రామ్ల వారకు మనం ఇవ్వాలి అన్నట్లని అందరికీ మేము చెప్పుకుంటూ తిరుగుతున్నాము. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, నరేంద్ర మోదీ గారి ఒక నేతృత్వంలో మనకు ముందు వెళ్ళాలని మేము భారతీయ జనతా పార్టీ గెలిపించాలని అందరికీ కోరుతున్నాము. ఇంటింటికి వెళ్ళి ఈడ మాకు ఎవరితోని ఎట్లాంటి ఇబ్బంది లేదు.
ఈ సంవత్సరము మా ఒక్క శంకరన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలలో ఏమి సరిగ్గా జరగలేదని కొద్దిగా మందికి బాధ ఉంది. ఆ కారణము టీఆర్ఎస్ గవర్నమెంటే. ఎందుకంటే 5 సంవత్సరాల లోపల 4.5 సంవత్సరాల వరకు కూడా ఒక్క విషయం అడగకుండా ఎన్నిసార్లు ఎన్ని విషయాలు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినప్పటికీ కూడా అయ్యనం ఉండాలని శంకరన్నతో మేము కూడా ప్రతిరోజు కూడా పదయాత్రలో తిరుగుతూ ఇబ్బంది జరిగింది. అది ఏంటిది అంటే శంకరన్న ఆ పక్కింట్ల వరకు పైసలు వచ్చినాయి, మాకు పైసలు రాలేవు, కానీ మీరే ఇప్పియగలుగుతారు, మీ దగ్గర మీ యొక్క విశ్వాసంతో మేము ఉంటున్నాము కాబట్టి ఇవాళ కాకుంటే రేపు మీరే మాకు ఇస్తారు ఇట్లా అడిగి మాకు చెప్తున్నా కానీ ఎవ్వరు మాకు ఇట్లాంటి ఇబ్బంది పెట్టలేదు. ఈసారి బేగం బజార్ డివిజన్లో 12,000 ఓట్లతోని భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. భారతీయ జనతా పార్టీ. మల్లాపూర్ 5వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా కలగ సర్వేశ్వరరావు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రెషర్ కుక్కర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈరోజు మల్లాపూర్ 5th డివిజన్ నుంచి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. ప్రెషర్ కుక్కర్ నుంచి నా సింబల్ 7 నంబర్ సీరియల్ నంబర్. ఈరోజు మల్లాపూర్ డివిజన్లోని నెహ్రూ నగర్, అశోక్ నగర్ పర్యటిస్తున్నాము. ఈరోజు బాగా స్పందన ఉంది ఈ ఏరియాలో. ఎందుకంటే ఇది అంతే స్లమ్ ఏరియా. ఎప్పుడో నేను చిన్నప్పుడు నేను మా పిన్ని వాళ్ళకి చిన్న చుట్టాలు ఫ్రెండ్స్ బంధువులు మిత్రులు అందరూ ఉన్నప్పుడు వచ్చిన ఏరియా 25 సంవత్సరాల కింద ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది. ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి కమిటీలు, చెరువు, నాళ్ళ అవన్నీ ఎట్లనే పూర్తిపోయినాయి. ఒక్కొక్కటి సమస్య వింటుంటే మాకు ఎవరు చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు అని వాళ్ళ గోస వెళ్ళవేసుకుంటున్నారు వాళ్ళు. సో ఈరోజు మన అశోక్ నగర్ కూడా, నెహ్రూ నగర్ కూడా మనకు వృద్ధురాళ్ళకైనా సరే, వికలాంగులకైనా సరే, ఆడపడుచులకైనా సరే, యూత్ మెంబర్స్కైనా సరే ఎలాంటి ఉపాధి లేదు, ఎలాంటి అవకాశాలు లేవు. సో ఈ ఏరియాలో నేను అభివృద్ధి చేసి ముందు బాటలో ఉండాలనుకుంటున్నా. అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. మనకి ఈ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీ నుంచి ప్రెషర్ కుక్కర్కి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కార్తీక శుద్ధ ద్వాదశి అనగా చిలుకు ద్వాదశి నాడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం వారు స్వామి వారి తరపున భక్తులకు క్షీరము, పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్తో చేసిన ప్రసాదాన్ని అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ మహానగరం అశాస్త్రీయంగా విస్తరించింది. గత ప్రభుత్వాల నిర్వాహకమే కారణమన్న ముఖ్యమంత్రి కేసీఆర్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బీజేపీ ఎంపీ అరవింద్ రోడ్డు షో. బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వినతి. నాగోల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్ ప్రచారం. టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపిస్తే ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ. రేమత్ నగర్ లో బీజేపీ అభ్యర్థి కొలన్ వెంకటేష్ ఇంటింటి ప్రచారం. గల్లీలలో మురికి నీరు పొంగి పొర్లుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ. యూసఫ్గూడలో బీజేపీ భారీ బహిరంగ సభ. హాజరైన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్, భూపేంద్ర యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.